తమిళ సినీ పరిశ్రమలో ఈ ఏడాది ఎక్కువగా బజ్ క్రియేట్ చేసిన సినిమాల్లో జననాయగన్ ఒకటి. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా వస్తే అంచనాలు ఉండటం సహజం. కానీ జననాయగన్ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం మరో సినిమా కాదు, తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సీఎం విజయ్ నటిస్తున్న చివరి సినిమా అనే ప్రచారం ఈ చిత్రానికి అసాధారణమైన ప్రాధాన్యాన్ని తీసుకొచ్చింది. గత 2 దశాబ్దాలుగా తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న విజయ్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా విడుదలవుతుందంటే తమిళనాడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు పండుగలా జరుపుకుంటారు. అలాంటి హీరో రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు సినిమాలకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకోవడంతో జననాయగన్ పై మరింత ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా మొదట ప్రకటించినప్పటి నుంచి ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. పోస్టర్లు, షూటింగ్ ఫోటోలు, లీకైన వీడియోలు, ఇలా ప్రతి చిన్న విషయం అభిమానుల్లో చర్చకు దారితీసింది. సినిమా పూర్తయ్యాక విడుదల కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొదట ఈ చిత్రాన్ని జనవరి 9న భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. సంక్రాంతి సీజన్ కు లక్ష్యంగా చేసుకుని థియేటర్ల బుకింగ్స్, పంపిణీ ఒప్పందాలు, ప్రచార కార్యక్రమాలు కూడా దాదాపు సిద్ధమయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. సంజయ్ చివరి సినిమా కావడంతో తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, విదేశాల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే అందరూ విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి నిమిషంలో సినిమా విడుదల ఆగిపోయింది. దీనికి ప్రధాన కారణంగా సెన్సార్ కు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడి కాకపోయినా విడుదల వాయిదా పడటం మాత్రం అభిమానులను నిరాశకు గురిచేసింది. అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా సినిమా విడుదలపై స్పష్టత రాలేదు. ప్రతి వారం కొత్త వార్తలు వస్తున్నాయి, కానీ వాటిలో ఏది అధికారికంగా ధృవీకరించలేదు. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి, ఆందోళన రెండూ పెరిగాయి. ఇలాంటి సమయంలో జననాయగన్ కు సంబంధించిన మరో సంచలన వార్త ఇప్పుడు కాలీవుడ్ లో చర్చకు దారితీసింది. సినిమా విడుదల వ్యూహంపై విజయ్ స్వయంగా కీలక నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇదే ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో భారీ వ్యాపారం చేస్తాయి. కొన్నిసార్లు సినిమా విడుదల కాకముందే నిర్మాతలకు పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ జననాయగన్ విషయంలో పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. విడుదల ఆలస్యం కావడంతో కొన్ని నాన్ థియేట్రికల్ ఒప్పందాలు నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటీ, టెలివిజన్ హక్కులకు సంబంధించిన చర్చలు మళ్లీ మొదటి దశకు వెళ్లాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిర్మాతలు కొత్త వ్యూహాలపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో థియేట్రికల్ వ్యాపారంపై కూడా ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఇప్పటికే జరిగిన పంపిణీ ఒప్పందాలను రద్దు చేసి డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ రూపంలో తీసుకున్న మొత్తాలను తిరిగి ఇవ్వాలని విజయ్ సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్త వినగానే పరిశ్రమలో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ విడుదల తేదీపై స్పష్టత లేకుండా డిస్ట్రిబ్యూటర్ల డబ్బులు నిలిచిపోవడం సరికాదని విజయ్ భావించినట్లు సమాచారం. అందుకే ముందుగా అందరి ప్రయోజనాలను కాపాడాలని సూచించినట్లు చెబుతున్నారు. అభిమానులు కూడా ఈ వార్తపై సానుకూలంగా స్పందిస్తున్నారు. ఒక పెద్ద స్టార్ హీరోగా మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన వ్యక్తిగా విజయ్ వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తమిళ మీడియా కథనాలు చెబుతున్నాయి. సినిమా విడుదలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించి కొత్త కార్యాచరణ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినిమా విడుదల తేదీ ఖరారైన తర్వాత దాన్ని పూర్తిగా స్వతంత్రంగా విడుదల చేసే ఆలోచన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే సాంప్రదాయ పంపిణీ వ్యవస్థకు భిన్నంగా నిర్మాతలే నేరుగా విడుదల నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సామాజిక సమస్యలు, రాజకీయ అంశాలను వాస్తవికంగా చూపించడంలో ఆయనకు మంచి పేరు ఉంది. అందుకే జననాయగన్ కూడా ఒక బలమైన రాజకీయ, సామాజిక నేపథ్యంలో రూపొందించిన చిత్రంగా ప్రచారం పొందుతోంది.
సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. గతంలో వీరిద్దరి జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోసారి ఈ జంట తెరపై కనిపించబోతూ ఉండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే యువనటి మమితా బైజు కీలక పాత్రలో నటిస్తూ ఉండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా కథలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నటీనటుల ఎంపిక, భారీ నిర్మాణ విలువలు, రాజకీయ నేపథ్యం, విజయ్ చివరి సినిమా అనే ప్రత్యేకతలు ఈ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. అందుకే సినిమా విడుదల ఆలస్యం అయినప్పటికీ ప్రేక్షకుల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అభిమానులందరి దృష్టి ఒక విషయంపైనే ఉంది. అదే విడుదల తేదీ. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? సెన్సార్ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? విజయ్ చివరి సినిమాను థియేటర్లో ఎప్పుడు చూడగలుగుతాం అనే ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి.